ఈ రోజు నేను రివ్యూ చేయబోతున్నది ఐఎఫ్బి నెప్ట్యూన్ FX14 డిష్ వాషర్. చివరి వరకు చూడండి, ఇది కొనాలా వద్దా అనేది నేను క్లియర్ గా అయితే చెప్తాను. సో ఇదేనే కాదు, ఏ డిష్ వాషర్ తీసుకోవాలనుకున్నా మీకు ఈ డౌట్స్ అనేవి నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉండదు. ఈ ఒక్క వీడియో మీకు సరిపోతుంది. డిష్ వాషర్స్ గురించి మీకు క్లియర్ కట్ గా నేను అర్థమయ్యే విధంగా చెప్తాను. హలో ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు అనిల్ టెక్నిక్స్. సో బేసిక్ గా దీని కెపాసిటీ వచ్చి 14 ప్లేట్స్. ఈజీగా 4 to 6 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే ఈ డిష్ వాషర్ అయితే క్లియర్ గా సరిపోతుంది. అండ్ ఇది ఫుల్ ఆటోమేటిక్ అన్నమాట. ఇది డిజైన్ వచ్చి మొత్తం బాడీ అంతా బల్కీగానే ఉంటుంది, కానీ కొంచెం లైట్ వెయిట్. ఇది నేనైతే వైట్ కలర్ అయితే తీసుకున్నాను. ఈ ప్యానల్ వచ్చి బ్లాక్ గ్లాస్ ప్యానల్ వచ్చింది. చూడడానికి చాలా ప్రీమియం గా అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక బటన్స్ ఉన్నాయి. ఈ బటన్స్ ఆన్ అండ్ ఆఫ్. అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీకి వస్తే ఇది స్టెయిన్లెస్ స్టీల్ టబ్ అన్నమాట. సో ఇది రస్ట్ పట్టడం గానీ అలాంటిది ఏమీ దీంట్లో జరగదు. దీనికి చైల్డ్ లాక్ సిస్టమ్ కూడా ఉంది. సో ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ డిష్ వాషర్ లో ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో దీంట్లో లైట్ సాలిడ్, మనం ఏదైనా జస్ట్ ప్లేట్స్ అవి యూజ్ చేసుకుని దాంట్లో పెట్టేస్తే ఇది డ్రై చేయదు, జస్ట్ క్లీన్ అయితే చేస్తుంది అంతే. మనం వెంటనే యూజ్ చేసుకుని ఏదైనా ఫ్రూట్స్ పెట్టే ప్లేట్ కానీ లేదంటే ఏదైనా లైట్ గా ఏదైనా క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ లైట్ సాలిడ్ అనేది బటన్ అనేది యూజ్ అవుతుంది. సో అండ్ దీంట్లో మనకి డ్రైయింగ్ అనే ఆప్షన్ ఉండదు అనమాట. సో జస్ట్ మనకి క్లీనింగ్ అయితే చేస్తుంది, ఎందుకంటే లైట్ సాలిడ్స్ కాబట్టి. సో ఇది లైట్ సాలిడ్ 30 minutes అయితే ఉంటుంది. ఈ 30 minutes తర్వాత మనం ఓపెన్ చేసి మనం ఆ ప్లేట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి వాటర్ సేవ్ మోడ్ అనమాట. ఇది డైలీ యూజింగ్ ప్లేట్స్ ఇలాంటి వాటికి అయితే బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే వాటర్ తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, అలాగే పవర్ కూడా తక్కువ తీసుకుంటుంది అనమాట. సో దీని వల్ల మనకి పవర్ అనేది మంచిగా సేవ్ అవుతుంది, వాటర్ అనేది సేవ్ అవుతుంది. ఉన్న వాటర్ నే అది రీసైక్లింగ్ చేస్తూ అది క్లీన్ చేస్తూ ఉంటది అనమాట. సో దీని టైమింగ్స్ వచ్చి 3 hours 25 minutes అయితే పడుతుంది. సో ఇది యూజువల్ గా నైట్ టైమ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాము ఇది, కానీ దీనివల్ల మనకి పవర్ సేవింగ్ అయితే మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి సూపర్ 50 minutes. ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనకి 50 minutes అయితే పడుతుంది అది క్లీన్ చేయడానికి. ఇది ఎక్కువ ఎవరికైనా ఫాస్ట్ గా మనకి ప్లేట్స్ కానీ ఏదైనా కడాయిస్ కానీ ఇలాంటివి ఫాస్ట్ గా క్లీన్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే యూజ్ చేస్తాము. ఫాస్ట్ గా 15 minutes లో అయితే మొత్తం క్లీన్ అంతా అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి పాట్స్ అండ్ ప్యాన్స్ అన్నమాట. సో ఇది ఏదైనా కుక్కర్స్ కానీ లేదంటే పాల గిన్నె కానీ లేదంటే టీ పెట్టుకున్న గిన్నెలు కానీ ఇలాంటివి దాంట్లో పెట్టి ఈ ఆప్షన్ అయితే మనం ఎనేబుల్ చేసుకుంటే 1 hour 55 minutes అయితే పడుతుంది క్లీన్ అవడానికి. చాలా బాగా క్లీన్ అవుతుంది, మీరు ఇప్పుడు చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి హైజీన్. ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే ఇంట్లో పిల్లలు ఉన్నా లేదంటే పెద్దవాళ్ళు ఉన్నా కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ ఆప్షన్ పెడితే 2 hours 17 minutes అయితే తీసుకుంటుంది. ఈ ఆప్షన్ లో బాగా హాట్ వాటర్ అయితే క్లీన్ చేస్తుంది. ఏదైనా క్రిములు కానీ లేదంటే ఏదైనా ఉన్నా చనిపోయి కొంచెం బ్యాక్టీరియా ఉన్నా మంచిగా అది చనిపోతాయి అన్నమాట. ఎందుకంటే చాలా హాట్ వాటర్ తో అయితే అది క్లీన్ చేస్తుంది. మనం అది మధ్యలో ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది ఎంత హాట్ వాటర్ తో అయితే ఉందో, పొగలు వచ్చేస్తే బయటికి. సో అంత హాట్ వాటర్ అయితే ఈ ఆప్షన్ అయితే క్లీన్ చేస్తుంది అనమాట. ఈ ఆప్షన్ మెయిన్ మేము యూజ్ చేసేది ఎక్కువగా. మనకి గ్లాసీగా అవుతాయి, మనం ప్లేట్ లోనే మన ఫేస్ కూడా చూసుకోవచ్చు, అంత గ్లాసీగా ఉంటది అనమాట. వాటర్ కన్జంప్షన్ అయితే ఎంత తీసుకుంటుంది అనేది అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి లేదా అంటే మన కమ్యూనిటీస్ లో ఉన్న వాళ్ళకి చాలా డౌట్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాటర్ బిల్స్ అయితే మనం పే చేయాల్సి ఉంటది కదా. సో మన వాటర్ అనేది కన్జంప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నిజానికి మనం చేతితో గడిగితేనే 40 to 50 60 liters అయితే మనం యూజ్ చేస్తాము. అలాంటిది దీంట్లో మనం ఈ డిష్ వాషర్ అయితే యూజ్ చేస్తాం. సుమారుగా 9 to 12 లీటర్లు 9 to 12 liters అయితే ఆ డిష్ వాషర్ యూజ్ చేసుకుంటది. నాకు తెలిసి నేను తీసుకునే ముందు నేను వాటర్ బిల్ అయితే ఎక్కువ పే చేసేవాడిని. నాకు ఇది వచ్చిన తర్వాత కొంచెం వాటర్ బిల్ అనేది సేవ్ అయింది. చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది, డిష్ వాషర్ ఎక్కువ వాటర్ తీసుకుంటది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఫస్ట్ నేను కూడా అలాగే డౌట్ ఫీల్ అయ్యాను, బట్ అలాంటిది ఏముండదండి. మనం చేతితో క్లీన్ చేస్తే చెప్పినట్టు 40 to 60 liters ఈజీగా అవుతుంది. అండ్ కరెంట్ కన్జంప్షన్, ఒక వాష్ కి వచ్చి కరెంట్ మనకు 1 rupee to 2 rupees అయితే అవుతుంది. అండ్ డిటర్జెంట్స్ గురించి అయితే మీకు ఇప్పుడు చెప్పాలి. సో ఇది వచ్చి మనకి సాల్ట్
ఇది దగ్గర దగ్గరగా మనకి 400-380 ఇన్ బిట్వీన్ అలా పడుతుంది ఇది. అలాగే ఇది లిక్విడ్. ఇది మెయిన్. ఇక్కడ ఇండికేటర్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ 2 ఇండికేటర్స్ ఉంటాయి, సాల్ట్ కి ఒకటి, ఈ లిక్విడ్ కి ఒకటి. ఆ 2 ఇండికేటర్స్ లో లైట్స్ ఆన్ అయినాయి అంటే మీరు ఇవి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చి డిష్ వాషర్ టాబ్లెట్స్ అన్నమాట. నేను అందరికి రికమెండ్ చేసేది ఏంటంటే దయచేసి అందరూ టాబ్లెట్స్ యూజ్ చేయండి. టాబ్లెట్స్ కాకుండా మీరు డిష్ వాషర్ పౌడర్స్ గానీ మీరు యూజ్ చేశారంటే ఆ పౌడర్ వల్ల అంత నాకు ఎఫెక్టివ్ ఏమి అనిపించలేదు. బట్ దీంట్లో ఉండే టాబ్లెట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ దాన్ని కవర్ చేస్తుంది. సో అది పైన ఒక ప్లాస్టిక్ లేయర్ అయితే ఉంటుంది. అది మనకి ఎప్పుడైతే మిషన్ లో పెట్టిన తర్వాత అది ఓపెన్ అయిన తర్వాత అది డైరెక్ట్ వెళ్ళి వాటర్ లో పడుతుంది. సో టాబ్లెట్ అంతా వాటర్ లో కరుగుతుంది. కానీ మనం ఎప్పుడైతే ఈ పౌడర్ వేస్తామో అవి కన్నంలో అయితే కొంచెం అక్కడక్కడ స్ట్రక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అది నేను ఒకటి ఫేస్ చేశాను, అది కూడా ట్రై చేశాను, కానీ నాకు నచ్చలేదు. ఇది నాకు వచ్చి 400 అయితే మనకి ఇది వస్తుంది. దీంట్లో 30 టాబ్లెట్స్ అయితే ఉంటాయి. సో ఇది యూజ్ చేయడం అనేది చాలా బెటర్ ఆప్షన్. అండ్ అలాగే నేను మీ అందరికి ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. కొన్ని ఐఎఫ్బి వాషింగ్ మిషన్ ఇన్స్టాల్ చేసినప్పుడే ఇవి మనకి ఎక్కువ కాస్ట్ కి అయితే అమ్మేస్తున్నారు. 800 కి అయితే అమ్మారు. కానీ ఇది ఆన్లైన్ లో నేను చూసినప్పుడు ఒరిజినల్ కాస్ట్ 800 ఉంది, బట్ నేను కొన్నప్పుడు మాత్రం 400 కి అయితే వచ్చింది. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కి మనకి ఆన్లైన్ లో వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. తెలియక నేను ఈ టాబ్లెట్స్ అయితే నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. కానీ వాళ్ళు చెప్పేది ఏం చెప్తారంటే ఆన్లైన్ లో ఉండేది డూప్లికేట్ ఉంటాయి, ఇది ఒరిజినల్ అని చెప్పి అంటారు. కానీ అలా ఏమి ఉండదు. ఎవరైనా ఐఎఫ్బి వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పంపించాలి. అండ్ అలాగే నేను జిప్టోలో ఆర్డర్ పెడతాను, ఎవరు మోసం చేయడానికి అయితే ఉండదు. అది మీరు నమ్మకండి. సో మీకు ఇది 400 గా వస్తుంది. టాబ్లెట్స్ 400 కి తీసుకోండి. సో నెక్స్ట్ ఇది ఎవరికైతే బాగా యూజ్ అవుతుంది, ఫస్ట్ జాబ్ చేసే వాళ్ళకి ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను గాని మా వైఫ్ గాని ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు దాంట్లో ప్లేట్స్ అన్ని పెట్టేసి ఆన్ చేసుకున్నా అది ఆటోమేటిక్ గా అయిపోయి దాంట్లో డ్రై అయిపోయి మేము వచ్చేసరికి మంచిగా గ్లాస్ లా మనం కూడా క్లీన్ చేయలేమన్నమాట. సో అంత బాగా క్లీన్ చేస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఐఎఫ్బి ఎందుకు నేను ప్రిఫర్ చేస్తున్నాను అంటే నేనేమి పెయిడ్ ప్రమోషన్ అలాంటిది ఏమీ లేదండి. నేను వాడిన తర్వాత అయితే చెప్తున్నాను. నేను వెంటనే కూడా రివ్యూ చేయట్లేదు. 6-7 మంత్స్ అయితే యూజ్ చేసి తర్వాత నేను రివ్యూ ఇస్తున్నాను. సో ఐఎఫ్బి ఎందుకు అని అంటే ఐఎఫ్బికి పార్ట్స్ అనేవి మనకు బాగా దొరుకుతాయి. సో ఐఎఫ్బి వచ్చి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతుంది. దీని పార్ట్స్ అనేవి చాలా బాగా మనకి దొరుకుతాయి. మనకి అట్ ఎ టైం అయితే పార్ట్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి నేను ఐఎఫ్బి ప్రిఫర్ చేస్తున్నా. అలాగే దీన్ని మీరు ఎక్స్ట్రా 3 years వారంటీ అయితే తీసుకోండి కంపల్సరీగా, ఎందుకంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్స్ట్రా వారంటీకి వెళ్తే వాళ్ళైతే ఎక్స్ట్రా వారంటీ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎక్స్ట్రా వారంటీ కావాలా లేదంటే నార్మల్ గా మీరు ఓకేనా అంటే మీరు ఎక్స్ట్రా వారంటీకి వెళ్ళండి. 3 years ఎక్స్ట్రా వారంటీ వస్తుంది, మీకు యూజ్ చేసుకోవచ్చు చక్కగా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంత బాగుంటుంది. సో ఎక్స్ట్రా వారంటీ కంపల్సరీ తీసుకోవాలని నేను రికమెండ్ చేస్తాను. అండ్ అలాగే ఈ ఐఎఫ్బి లో యూరోపియన్ స్టైల్ ఇంజనీరింగ్ అయితే యూజ్ చేశారు దీంట్లో. సో అందుకే ఐఎఫ్బి డిష్ వాషర్ లో ఇంత ఫేమస్. అండ్ దీన్ని యూరోపియన్ టెక్నాలజీ ఇన్స్పిరేషన్ అయితే డిజైన్ చేశారు, ఎస్పెషల్లీ ఫర్ ఇండియన్ కిచెన్స్ కి అయితే జరిగింది. సో బిల్ క్వాలిటీ కూడా ఇది చాలా బాగుంది. సో ఒకటి నాకు డ్రాబ్యాక్ ఏంటనిపించింది అంటే నేను యూజ్ చేసినప్పుడే మనకి వాటర్ అనేది మనకి ఎంత హార్డ్ ఉంది అనేది మనం ముందే చెక్ చేసుకోవాలి. మన వాటర్ అనేది 600 above TDS ఉంటే మనకి వాళ్ళు వాటర్ సాఫ్ట్నర్ అయితే వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు, దానికి ఎక్స్ట్రా మనం పే చేయాల్సి వస్తుంది. సో మనకి 600 above ఉంటే మీరు వాటర్ సాఫ్ట్నర్ తీసుకోవడం మంచిది. అండ్ 600 బిలో ఉంటే కనుక మీరు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో హిడెన్ ఆప్షన్ ఉంటుంది. డిస్ప్లే మీద కనిపిస్తున్న ఈ 2 బటన్స్ అయితే మనం హోల్డ్ చేసి అలా ప్రెస్ చేసి ఉంచితే మనకి H1, H2, H3, H4 అని ఉంటుంది. ఏంటంటే మనకి TDS మన వాటర్ హార్డ్నెస్ అనేది ఎంత ఉంది అనే దాని మీద మనం దీన్ని సెట్ చేసుకోవాలన్నమాట. వాటర్ సాఫ్ట్ గా ఉంది, మనకి ఎటువంటి యూజ్ లేదనుకుంటే మీరు H1, H2 యూజ్ చేసుకోవచ్చు. కొంచెం మనకి TDS అనేది 400 to 450 అలా అబవ్ ఉంటే
H4 యూజ్ చేసుకోవచ్చు. మరి మనకి వాటర్ అనేది బాగా హాట్ గా ఉంది అని అనుకుంటే కనుక మీరు H5. సో ఇక్కడ చూస్తున్న ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ వాటర్ అనేది దానికి తగ్గట్టు మనకి అది క్లీనింగ్ అయితే చేస్తుంది. సో మనకి సాల్ట్ అనేది అయిపోతే మనం ఇక్కడైతే మనం సాల్ట్ అయితే ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అలాగే మనకి ఈ లింక్సైడ్ లిక్విడ్ అనేది మనం ఇక్కడైతే మనము ఇఫ్ ఇన్ కేస్ అది అయిపోతే కనుక ఇక్కడ మనం ఫిల్ అప్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ వాటర్ హార్డ్నెస్ అయితే మనం చెక్ చేసుకోవడానికి మనకి TDS మీటర్ అయితే ఉండాలి. సో ఇదైతే TDS చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో దీని గురించి కూడా నేను రివ్యూ ఇస్తాను. సో మీకు ఇది కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఒక లగ్జరీ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక ఎందుకంటే మనకి ఈ రోజుల్లో అందరం చాలా బిజీ అయిపోతున్నాము. అండ్ అలాగే మనం చాలా వర్కర్స్ అయితే పెట్టుకుంటాం, మేట్స్ పెట్టుకుంటాము. కానీ ఒక టైంకి వస్తారు, ఒక టైంకి రారు. సో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనం ఇది తీసుకోవచ్చు. ముందు నేను తీసుకోవచ్చా వద్దా లేదా, క్లీన్ అవుతా లేదా, ఇదేమి క్లీన్ అవుతా అనుకున్నా కానీ చాలా బాగా క్లీన్ చేస్తుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు తీసుకోవాలనుకుంటే వాషింగ్ మిషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. అండ్ అలాగే దీని ఆపరేషన్ ఇది రన్ అవుతున్నప్పుడు కూడా చాలా సైలెంట్ గా అయితే ఇది రన్ అవుతుంది, మంచిగా స్మూత్ గా అయితే రన్ అవుతుంది. ఎటువంటి బిగ్ సౌండ్ అయితే లేదు, ఎందుకంటే ఇది ఎక్కువ హెవీగా కూడా లేదు, మనకి చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది. దీని వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటంటే క్లీనింగ్ క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది, ఒక్కొక్క ప్లేట్ మెరిసిపోతాయి అనమాట. సో అంత బాగా క్లీన్ చేస్తుంది. అండ్ టైం అండ్ వాటర్ అయితే మనం మంచిగా సేవ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ద బెస్ట్ వచ్చి IFB నెట్వర్క్ సర్వీస్ అన్నమాట. వీళ్ళు చాలా బాగా రూరల్ ఏరియాస్ లో కూడా బాగా సర్వీస్ ఇస్తున్నారని నాకు తెలిసింది. సో IFB తీసుకుంటే ఇది ఒక ప్లస్ పాయింట్ అన్నమాట. మనకి సర్వీస్ అండ్ అలాగే మనకి పార్ట్స్ కూడా మనకి చాలా ఫాస్ట్ గా అయితే వస్తాయి, సర్వీస్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది. సో మనకి ఈ IFB బ్యాడ్ స్మెల్ రాకుండా మనకి ఒక పౌచ్ లాగా అయితే ఇస్తారు. సో అది మనం దాంట్లో ఇన్స్టాల్ చేసుకుంటే అది దాంట్లో మనం పెడితే మనకి బ్యాడ్ స్మెల్ అయితే రాదు. ఇది ఒకటి మీకు బాగా యూజ్ అవుతుంది, ఇది కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇది ఇవాళ వీడియోలో ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మనం వాష్ అయితే మనం రివ్యూ చేస్తాను. సో ఆ రివ్యూ అయిన తర్వాత అన్ని కంపేర్ చేసి మీకు ఒక వీడియో అయితే వస్తుంది. సో ఈ వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.